చేసేదే ఉంది, మారం చేయకుండా ఈరోజు అక్కడే పడుకో, రేపు ఇక్కడ పడుకుందు గాని. అప్పుడు దాకా కూడా ఆగలేనరా మగడా, పొద్దున వచ్చేస్తాను. అలాగే, ఇప్పుడు కళ్ళు మూసుకో, కల్లోకి వచ్చేస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నిషా, I love you, నిషా. I love you. ఏమా ఇంకా నిద్రపోలా? నిద్ర పట్టడం లేదత్తా. నీకు పట్టడం లేదా లేక నీ మొగుడు పట్టనివ్వటం లేదా? పో అత్తా. అయ్యో, ఇట్టా పోపోలు పోయే ఇట్టా మిగిలిపోయేనా తల్లా? అదేంటి? అదంతేనే పిచ్చి మొహమా. మొగుడు పెళ్ళాం మీద మితిమీరిన ప్రేమ చూపిస్తున్నాడంటే అర్థమేంటో తెలుసా? ఆడు గాడి తప్పుతున్నాడని. అవునే, ఆ బంగారం నీది, అందుకే ఆడబడేసినావు. అదే ఇంకెవరి ఎన్నైతే ఎంత జాగ్రత్తగా తీసి పెడతావు? అవునా కాదా? పెండ్లాం సొంతది, దాన్నే అంత బాగా చూస్తున్నాడంటే ఆడదాన్ని పరాయిదాన్నిగా చూస్తున్నాడని అర్థమే పిచ్చి మొహమా. మొగుళ్ళందరూ మగాళ్ళు కాలేరు. మగాడంటే తిట్టాలా, అరవాలా, అబద్ధాలు చెప్పాలా, అడిగిమడిగి ఉండకూడదు, ఎదురు తిరిగి మాట్లాడాలా. అట్టంటోడి మనసులో ఏమీ ఉండదు. మెత్తగా ఉన్నాడంటే మాయ చేస్తున్నాడనే అర్థం. మొగుడెట్టంటోడో తెలియాలంటే ఆడి దారిలోకి నువ్వెళ్తే తెలియదే, నీ దారిలోకి వాడొస్తే అప్పుడు తెలుస్తుంది. పేమొక్కటే కాపురాలు నిలబెట్టేదైతే ఇన్ని జంటలు ఎట్టా ఇడిపోతాయి? ఆలోచించు. ఆనాడే నీకులాగా నేను ఆలోచించుంటే నీ మామ అదేనే నా మొగుడు కొంగు పట్టుకునే ఉండేవాడు. నేనే తిక్క సన్నాసిని. ఈ పాలు తగి పడుకోమ్మా. టిఫిన్ చల్లారిపోతుంది, త్వరగా తినవే. నేను తిన్నాను చెప్పానుగా. ఏమైంది? అమ్ము రావాలి, తినిపించాలి, అప్పుడే తింటా. ఇదే నేను నీతో తంట. అమ్ము స్నానానికి వెళ్ళిందని చెప్పానా లేదా? వెళ్తే ఇంకా రాదా? వచ్చాకే తింటాను. నువ్వు బాగా ముదిరిపోతున్నావే. మనిషి ఇంతున్నా సినిమాలో చిన్నపిల్లలాగా మాటలు మాత్రం అంతంత వస్తున్నాయి. సరే అన్న, ఒక్క మాట చెప్పడానికి అంత పెద్ద డైలాగ్ వాడావు. నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావా నేనా? చూసావా వైదేహి దీని వ్యవహారం? తప్పమ్మా, అమ్మని అలా అనకూడదు. ఆహా, మరి అమ్మ నన్ను అనొచ్చా? నీకు కావాల్సింది నీకు తినిపించడమే కదా. నేను తినిపిస్తాను, సైలెంట్గా ఉండు. ఓకే ఓకే. ఓకే. ఇది అమ్మ ముద్ద. బాగుందా? కొంచెం పెద్దగా ఘాటుగా ఉంది. ఇది నాన్న ముద్ద. ఇదెలా ఉంది? బాగుంది, కానీ అస్సలు కనిపించట్లేదు. సరే, ఇది ఇది నా ముద్ద. ఇదెలా ఉంది? బాగుంది, కానీ ఈరోజు కొంచెం కోపంగా ఉంది.
ఓసిని దుంప పిలకయ్యా ఎంత ముదిరిపోయావే నిన్ను. ఆ, పాప లేదు, పాప ఊరికెళ్ళింది. హ్మ్, బాగుంది మీ వరుస. సరే, ఇప్పుడు నీ ముద్ద బాగుందా? వైదేహి, నేనొక మాట అడగనా? అడగండి. నీకెందుకు పాపంటే అంత ఇష్టం? తెలీదు. బహుశా నీ జీవితంలో జవాబు చెప్పలేని ప్రశ్న అదొక్కటేనేమో. ఏ పూర్వజన్మ బంధమో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా బ్రతకాలా అని భయపడుతున్నాను. నేను చాలాసార్లు అడగాలనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. నీకసలు అదే ఆ అవస్థ పిచ్చి అనండి. అదెలా జరిగింది? అంత తెలియని పరిస్థితుల్లో కూడా నువ్వు పాపా పాపా అని ఆది ఆది అని కలవరించేదానివి. ఎందుకలా? ఆ పరిస్థితుల్లో కూడా నీకు వాళ్ళు ఎలా గుర్తున్నారు? ఏంటి ఏమైంది? ఎస్ఐ కృష్ణమూర్తి గారు ఇంకా ఫోన్ చేయలేదు. అరకెళ్తా అన్నాడు. చందు ప్రెగ్నెన్సీ కారణం ఎవడో తెలుసుకుంటా అన్నాడు. అసలు వెళ్ళాడా లేదా? ఫోన్ చేయలేదు. అసలు నాకు పిచ్చన్నది పట్టిందే ఆ ఇద్దరి గురించి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. కడుపుతో ఉన్నది నేనైతే దానికి తగిన జాగ్రత్తలు తీసుకునేది మాత్రం ఆదిత్యే. అంతలా ఉండేది మా అన్యోన్యత. అది చూసి కన్ను కొట్టిన యశోధర ఒకనాడు నా మీద చేయి చేసుకుంది. ఫలితంగా నాకు అబార్షన్ అయింది. చాలా బాధగా, అసహనంగా అనిపించేది. అలా ఉండడం మొన్న స్పృహొచ్చాక అర్థమైంది. ఇన్నాళ్ళు భ్రాంతిలో విభ్రాంతిలో గడిపానని. నీది పిచ్చి కాదు వైదేహి, తపస్సు. దాని పిచ్చి అన్న వాళ్లకే పిచ్చి. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటే? ఇందాకేగా టిఫిన్ తిన్నావు. అబ్బా, నీకోసం కాదమ్మా, అమ్ము కోసం. అర్థం చేసుకోవు. పదమ్ము వెళ్దాం. పద వెళ్దాం. ఎందుకమ్మా మళ్ళీ రిస్కులెందుకు? రిస్కా పాడా?
ఇందులో రిస్కే ఉందదినా. పాప కంటే ఏది ముఖ్యం చెప్పు? ఉం? పద. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి. మీరా అన్నయ్య? ఆ, బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఈయనెక్కడా? ఈయన లేరా అన్నయ్య? ఊరెళ్ళారు. ఏ ఊరెళ్ళారు? వైజాగ్ అని మాత్రం చెప్పారన్నయ్య. ఆ, ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారో ఏమన్నా చెప్పాడా? 3 రోజులు అవుతుందన్నారు. అదే నిజమైతే ఈ రోజు రావాలి మరి. ఇంతవరకు రాలేదు. నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బహుశా సిగ్నల్స్ ఉండుండకపోవచ్చు. సరేనమ్మా, తను వస్తే నేను వచ్చి వెళ్ళాను చెప్పు. సరేనా? పరిస ఎక్కడా? పరిసా? వైదేహి పాపకి ఐస్ క్రీమ్ కొనిస్తానని వెళ్ళిందన్నయ్య. వైదేహి స్పర్శను తీసుకువెళ్ళిందా? అదే పాప వైదేహిని తీసుకెళ్ళింది. వైదేహి పరిస్థితి ఏంటి? పాప తీసుకెళ్ళడం ఏంటి? దాని వయసు ఎంత? అది అంటే పాప అంటే వైదేహికి ప్రాణమన్నయ్య. అందుకే ఎక్కువ దూరం వెళ్ళదు, పక్కనే. వైదేహికేం కాదన్నయ్య. నా భయం వైదేహి గురించి కాదమ్మా, స్పర్శ గురించి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకు. కృష్ణమూర్తి వస్తే నేను వచ్చి వెళ్ళాను చెప్పు. ఈ చాక్లెట్స్ స్పర్శకి ఇవ్వు. వస్తానమ్మా. నాన్న, సిద్ధార్థ, సిద్ధార్థ, ఏంటి అంత పరధ్యానంగా ఉన్నా? ఏమీ లేకపోతే మరి నే పిలిచినా పలకడం లేదేంటి? జ్ఞాపకాలు, గతం తాలూకా జ్ఞాపకాలు. ఈరోజు మీ అందరినీ కలిసిన తర్వాత ఇంతకాలం నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకోలేదు చెప్పు. నా బిడ్డలతో గడిపానా? నీతో గడిపానా? కనీసం సమాజంలో ఒక మనిషిగా బ్రతికానా? అన్నిటికీ అందరికీ దూరమై ఓ యంత్రంలా బ్రతికాను. తప్పటడుగులు వేసేటప్పుడు చూసిన పిల్లల్ని మళ్లీ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే వయసులో చూశాను. నేను మీ తండ్రిని అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో కనిపించాను. పోయినట్టు పూస్తుంది, కానీ విసిరాదు. నా పిల్లలతో గడపడానికి మళ్లీ వాళ్ళకి అపస్థానం రాదు.
గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తే గతం తిరిగి రాదు. ఈరోజు నీ పిల్లలు నీ ఎదురుగానే ఉన్నారు కదా. ఉన్నారు, కానీ ఒక తండ్రిగా వాళ్లతో ప్రేమాప్యాతలు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అలా ఉండే పరిస్థితే లేదు సిద్ధార్థ. పూజకి నువ్వు తండ్రివని, నేను తల్లినని మాత్రమే తెలుసు. మనిద్దరం భార్యాభర్తలం కాదని తెలీదు. నువ్వు ఈ స్థితిలో ఉండటానికి కారణం, తనకి నువ్వు దూరం అవటానికి కారణం ఆ శ్రీధర్ అని చెప్పాం. మనం కలిసుంటే మనం చెప్పినంత సమస్య, చూపించినంత బాధ, ఆ ఇంటెన్సిటీని ఫీల్ కాదు. అలా ఫీల్ కానప్పుడు పూజ మనకి దూరం అవుతుంది. మనకి దూరం అయ్యే కొద్దీ శ్రీధర్కి దగ్గరవుతుంది. అయినా పూజ పెళ్లి జరగబోయే ఈ సమయంలో నువ్వు అందరి ముందుకి వస్తే నువ్వెవరో చెప్పాలి. ఎందుకింతకాలం దూరంగా ఉన్నావో చెప్పాలి. మన పిల్ల కాబట్టి పూజ మన మాటలు నమ్మింది. అందరికీ అవసరం లేదు కదా. 18 సంవత్సరాలు నా పెంపకాన్నే మరిపించగలిగిన ఆ శ్రీధర్కి పూజ మనసు మార్చడం కష్టం కాదు. మాకు దగ్గరవ్వాలన్న నీ తాపత్రయం మనందర్నీ ఒకరికి ఒకరం కాకుండా చేస్తుంది. ఇంతకాలం ఆగాం. పూజ పెళ్ళయ్యే వరకు ఆగు. ఆ తర్వాత నువ్వన్నట్టు అందరం కలిసే ఉందాం. ఈలోపు ఏమాత్రం నువ్వు రాంగ్ స్టెప్ వేసినా మొత్తం తారుమారవుతుంది. పూజ శాశ్వతంగా మనకి దూరం అవుతుంది. పూజని పెంచిన తల్లిని, అది నాకు కొద్ది రోజులు దూరం అయితేనే తట్టుకోలేకపోయాను. కన్న తండ్రివి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కొద్ది కాలం దూరంగా ఉంటే శాశ్వతంగా కలిసి ఉండొచ్చు. ఏమంటా? అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అంతా మంచికే జరుగుతుంది. నేనొస్తాను. ఏంటి సుశీలకి ఏదో అనుమానం వచ్చినట్టు బిహేవ్ చేసిందేంటి? వైదేహి పాపం తీసి బయటకు వెళ్ళడం ఏంటి? వైదేహి ఏమన్నా అరకు విషయం చెప్పకపోవడం, వైదేహి విషయం ఏం చెప్పకపోవడం, ఒకవేళ కృష్ణమూర్తిగాడే ఉన్నా కొత్త డ్రామా ఆడుతున్నాడా? సారీ అమ్మో, అలసిపోయావా? అవును. వెళ్దామా? మళ్ళీ పరిగెత్తావు కదా? ప్రామిస్? ప్రామిస్. పద. నేను చాలా వెనకబడిపోతున్నాను. ఇలా అయితే నెగ్గుకు రావడం కష్టం. ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మానుకోవాలి. ఒకళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళు నమ్మడం వల్లే ఇంత ఘోరం జరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇంత దూరం వచ్చిందంటే పిల్లలకి పిచ్చోడికి సాధ్యమా? అంటే వైదేహి పిచ్చి తగ్గిపోయిందా? మై గాడ్, మై గాడ్.
నేనే అమ్ముని తయారు చేశాను. బాగుందా? అది పాప బొట్టు బాగున్నా? అది దా పోదాం. దా. వైదేహి, ఎందుకు ఎందుకు ఇంత దూరం వచ్చావు? అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? ఇంటికి వెళ్ళమ్మా, వెళ్ళే. నేను వెళ్తానే. ఏంట్రా? నువ్వు దా. అది దా పోదాం. దా. అన్నయ్య ఇంటికి వెళ్ళరా. నీకు తగ్గాక డాక్టర్ ఇంటికి వెళ్ళమన్నాక అప్పుడు తీసుకెళ్తాను. ఏమ్మా, సరేనా? స్పర్శ, అమ్ముని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళు నాన్న, వెళ్ళరా, వెళ్ళు. రాము, నేను వస్తాను. దా వెళ్దాం. వెళ్ళు. ఇప్పటి వరకు మనం వేసిన ప్లాన్స్ లో ఏదైనా ఒక్కటైనా వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవుద్దండి, కాకపోతే కూస్తంత టైం పట్టుద్ది. ఎంతకాలం? మన జీవిత కాలమా? అలా అంటే ఎలా అన్నా జరుగుతుందదే. ఇలా కలవటం, ఏదో ఒక ప్లాన్ వేయడం, సరేనమ్మా అంటూ దక్షిణ తీసుకుని వెళ్ళిపోవడం. అనుకున్నది మాత్రం ఒక్కటి జరగదు. ప్లాన్స్ గొప్పగానే ఉంటున్నాయి, కానీ మాటల్లో ఉన్న పని చేతల్లో ఉండటం లేదు. ప్లాన్ వెయ్యగానే సరిపోదు, అమలు పరచాలి. మనం ఆ పని చేయడం లేదు. సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ కూర్చుంటున్నాం. అందుకే ఫలితం ఎప్పుడూ 0. ఇప్పుడేం చేయమంటారు మేడం? నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు. మీరు చెప్తే వినాలనుకుంటున్నాను మేడం. అంతకు మించి నువ్వేం చేయగలవులే. చెప్పే స్థానంలో మీరున్నప్పుడు వినడమే శ్రేయస్కరం కదా మేడం. వినడమే కాదు, అమలు పరచాలి. ఇక నుండి మన ప్లాన్స్ మనమే అమలు పరచాలి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా టైం వేస్ట్ చేయకుండా మనం అనుకున్నవి అనుకున్నట్టు చెయ్యాలి. ఇప్పటికే చందు కడుపులో బిడ్డకి ఆదిత్య తండ్రి కాదన్న విషయం తనకి తెలిసిపోయింది. కానీ ఆ విషయం తనకి తెలియనట్టే మన దగ్గర నటిస్తున్నాడు. అమ్మో, ఈ విషయం ఈవిడికి తెలిసిపోయింది. ఇది కొంప ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీయా? ఆదికి తెలిస్తే పర్వాలేదు, కార్తిక్కి గాని పూజకి గాని ఎవరికి తెలిసిన ప్రమాదమే. చందు కార్తీకులు కలిసిపోతారు. వాళ్ళిద్దరూ ఒకటైతే ఇంతకాలం నేను పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. ఆది ఇంతకాలం నా కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి నేను భయపడలేదు. కానీ ఇంట్లో ఇప్పుడు వాడే శత్రువులా మారాడు. వాడి కదలికలేవి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు. వాడు స్టెప్ తీసుకునే లోపే మనం స్టెప్ తీసుకోవాలి. సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురిగుంట్లో పడ్డట్టు ఇంతమందిని గడగడలాడించిన మీరు సొంత తమ్ముడికి భయపడాల్సి వచ్చింది. తమ కష్టం నా కష్టం కాదటండి. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? అది మన దారికి రావాలంటే 2 మార్గాలున్నాయి. ఒకటి సిద్ధార్థం లేపేయటం, 2 వైదేహిని తీసుకురావడం.
రెండిట్లో నీకేది ఈజీగా ఉంటుంది? గోరుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు మేడం? నాకు వైదేహిని తీసుకురావడమే సుఖం అనిపిస్తుంది. రక్తపాతాన్ని నేను చూడలేను మేడం. ఆ విషయం తెలుసు కాబట్టి నీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఆహా, మా దొడ్డ మనసు. ఆ వైదేహిని తీసుకురావటం వల్ల మీ కొరిగే ప్రయోజనం ఏంటో ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు మేడం. నువ్వు చెయ్యలేని పని ఆది చేస్తాడు. అర్థం కాలేదండి. చందు కడుపులో బిడ్డ కోసం, ఆ బిడ్డ ఆస్తి కోసం తనకు అడ్డుగా ఉన్న వైదేహిని ఆది చంపుతాడు. ఆ తర్వాత హత్యా నేరం మీద జైలుకి పోతాడు. తమ బుర్ర పాదరసం మేడం. అందులో సగం నాకు వచ్చినా అట్లీస్ట్ సీఎం అయి ఉండేవాడిని. లేదు కాబట్టే నా ముందిలా ఉన్నావు గాని ఆ వైదేహి ఎక్కడుందో చూడు. దాన్ని తీసుకొచ్చి ముందు పిచ్చి నయం చేయించాలి. ఆ తర్వాత దాన్నే ఆది మీద అస్త్రంగా ప్రయోగించాలి. వైదేహికి పిచ్చి తగ్గించడం సులభమే కానీ వేదిక పట్టుకోవడమే కొంచెం కష్టం మేడం. ఎంత? తమకు తెలియని కష్టం ఏంటండి? తమ ఇష్టం. నీ నాలుక మీద మాట మారినంత వేగంగా పనులు జరగాలి. నీ కష్టానికి తగ్గ ఫలితం ఇంతకన్నా బరువుగానే ఉంటుంది. తమరు దాతృత్వం నాకు తెలియందా ఏంటి? ఏంటి వైదేవి, ఎక్కడికి వెళ్ళిపోయో? నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏమవుతుందని? అవ్వాల్సింది జరగాల్సింది ఎప్పుడో జరిగిపోయింది కదా. వేదాంతం కాదు, విషయం విను. ఇంతకు ముందే ఆది వచ్చి వెళ్ళాడు. నీ గురించి అక్కడికి వచ్చాడు. నువ్వు లోపలికెళ్ళమ్మా. అక్కడికొచ్చాడా? రాకుండా ఉంటాడా? అతనికి ఎలా కనిపించావు? అసలు నేను వదిలి ఎలా వెళ్ళాడు? ఏముంది, ఒక్కోసారి పెద్దవాళ్ళకు కూడా రాని ఆలోచనలు పిల్లలకొస్తుంటాయి. పోన్లే, దేవుడు మన పక్కనే ఉన్నాడు. రాక్షసుడు మనిషిలో ఉన్నప్పుడు దేవుడు పక్క నుండి ప్రయోజనం ఏముంది? అచ్చరే, అన్నయ్యకి ఫోన్ చేశావా? చేశాను. ఏమన్నాడు? ఏమన్నా తెలిసిందట్నా? మనం అనుకున్నట్టుగానే కార్తీకే దీని కారణమై ఉంటాడని చెప్పాడు. మనం అనుకున్నట్టుగానే కార్తీకే దీని కారణమై ఉంటాడని చెప్పాడు. అంటే మొత్తానికి కార్తీకే చందు బిడ్డకి తండ్రి అన్నమాట. మిగతా వివరాలు ఏం చెప్పలేదు. టెన్షన్ ఒక పక్క, సిగ్నల్స్ లేకపోవడం ఇంకో పక్క. ముందు ఆ ఆదిత్య గండ నుంచి బయటపడాలని పద్ధతిలో ఉన్నాం కదా. దీని గురించి పెద్దగా డీటెయిల్గా చెప్పాలా? ఏంటో గందరగోళంగా ఉంది. సరే, చందుకి గర్భం రావడం అన్నది అలా ఉంచితే ఆ పిల్లకి ఆదిత్య విషయాలు కూడా తెలియలేదా? అంటే స్పృహలో లేదా? కాబట్టి ఆ ప్లేస్లో తన జీవితాన్ని ఎవరు నాశనం చేసింది ఆ అమ్మాయికి తెలీదు. అందుకు ఆది కారణం నేనంటున్నాడు. అలా ఎందుకన్నాడు? చందు అంటే మోజా, లేకపోతే ఇంకేమన్నా కారణమా? అన్నయ్య చెప్పినట్టు కేవలం డబ్బా. ఇప్పుడు కార్తీక్ ఏమో అని కూడా అంటున్నారు. ఇంత చేసిన కార్తీక్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆది నేనే కారణమని చెప్పినా ఎందుకు నోరు మెదపలేదు? మోసం చేయాలనా? లేదు
చందు ఆదిల మధ్య సంబంధం ఉందన్న అనుమానమా? ముందు ఈ విషయం తెలుసుకుంటేనే కానీ ముందుకు పోలేం వదినా. ఏ నిర్ణయం తీసుకోలేం. అవును, అది నిజమే. ఎందుకు ఆ అబ్బాయి బయటపడలేదు? అన్నయ్య వస్తే కానీ ఏ విషయం క్లియర్గా తెలీదు. వైదేహి, ఈ లోపు ఆది ఏ అఘాయిత్యం చేయడు కదా? చేయడు. ఎలా చెప్తున్నావు? ఆది పులి లాంటివాడు. పులి మాటలకి భయపడదు. వేచి వేచి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. ఇప్పుడే వచ్చి వెళ్ళాడుగా, ఇంత తొందరగా మళ్ళీ రాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ యశోదర ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది, అమలు చేయమని ఆర్డర్లు వేస్తుంది. పరిగెత్తే గుర్రానికి బాధ గాని పైనున్న రౌతికేం బాధ? ఆర్డర్ వేసి తను హాయిగా నిద్రపోతుంది. అది ఎలా అమలు చేయాలో తెలియక రాత్రంతా నిద్ర పట్టక జాగారం నాకు. అయినా అన్నీ తెలిసి నేనేంటి ఇలా ఉండిపోయాను? గుళ్ళు బంగారు విగ్రహాన్ని పెట్టుకుని పూజారి దక్షిణలతో బతికిస్తున్నట్టు రహస్యాలన్నీ నా గుప్పెట్లో పెట్టుకుని ఆ యశోదరిచ్చే చిల్లర కోసం ఆశపట్టమేంటి? అసలు డబ్బు ఎవరికి వస్తుంది? చందుకు పుట్టబోయే బిడ్డకి. అంటే ఆ డబ్బు మీద నిజమైన అధికారం ఎవరికి? చందుకి. మధ్యలో ఈ యశోదరెవరో? ఒరే నారిగా, మందు నాలుక మీద పడగానే బుర్ర పాదరసంలా పనిచేస్తున్నారా నీకు? మేడం మేడం అంటూ ఆ యశోదర ముందు చేతులు కట్టుకుని నిలబడితే ఏమొస్తుంది? మందు ఖర్చు. అదే చందును పట్టుకుంటే కడుపులో నిధిని మోస్తున్న కనకమాలక్ష్మి. చల్లగా చూసిందనుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అయినా చందు మనకేమన్నా పరా ఇదే? మేనకోళ్ళు. చందుకి ఆది అన్నా యశోదరన్నా పడదు. శత్రువుకి శత్రువే మిత్రుడన్నట్టు చందుతో మిత్రత్వం నటిస్తే కనకవర్షం. ఆ యశోదరతో ఉంటే ఏముంది? చిల్లర వర్షం. థు. చందు కడుపులో బిడ్డకి చందు కేర్ టేకర్. చందుని కేర్గా చూసుకుంటామని మనం టేకప్ చేస్తే వాళ్ళిద్దరికీ మనం కేర్ టేకర్ అవుతాం. అప్పుడు ఆ యశోదర కంటే నేనే ధనవంతుణ్ణి. వరి 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 నారిగా, పెగ్గు పెగ్గుకి ఈ డెవలప్మెంట్ ఏంట్రా? వెంటనే మనం ఆపరేషన్ మొదలు పెట్టాలి. ముందు చందుని కలవాలి. మినీ రామాయణము మహాభారతము చెప్పి మనం మారిపోయామన్న బిల్డప్ ఇచ్చి చందు పంచన చేరాలి. ఛే, ఇంతకాలం ఏమైపోయినరా నీ తెలివితేటలు? కొండలో నిధిని తవ్వకుండా కొండ మీద రాళ్లు కొట్టుకుంటూ కూర్చున్నాను. ఆడెవడు? అదే మన అంబానీ. ఆ అంబానీ తర్వాత నెక్స్ట్ మనమే. డిసైడ్ చేస్తా.
తీసుకొచ్చావే? ఏంటిది? మేకపిల్లమ్మ గారు, బయటకు తరివేసాయి. బొత్తిగా పనులకు శ్రద్ధ లేకుండా పోయింది. దమ్మదా అమ్మా, పూజ, పూజ, రామ్మా. నువ్వు రావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? మోతి, మోతి, ఏంటమ్మగారు? అమ్మాయి గారు బ్యాగ్ తీసుకెళ్లి గదిలో పెట్టు. అట్టాగి గది నీట్ గా సర్దు. అర్థమైందా? అట్టాగి అమ్మగారు. వెళ్ళు. ఇంతకాలం నాకు దూరంగా ఎవరూ లేని అనాథలా ఉంటుంటే ఎంత అల్లాడిపోయానో తెలుసా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసమ్మా, నీ ఆలోచనలన్నీ కార్తీక్ గురించే ఉంటాయి. నువ్వేం వరి అవ్వకు. కార్తీక్తో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఉం? నువ్వు మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఓకే, సరేనమ్మా. శ్రీధర్ మీ అమ్మని ప్రేమ పేరుతో మోసగించాడు. తాళికట్టే వరకు తీసుకొచ్చి పీటలు మించి లేచిపోయాడు. నిన్ను తన దగ్గరికి తీసుకొని మీ అమ్మకు నేను దూరం చేస్తూ నీ బతుకు నాశనం చేయడం ద్వారా మీ అమ్మని ఏడిపించాలని, అలా తన కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు కార్తీక్ ని ప్రేమించావు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నిన్ను కార్తీక్ ని ఒకటి చేయాలని చందుకి అతన్ని దూరం చేశాను. హలో హలో స్వప్న, పూజ, ఎలా ఉన్నావే? మనసేం బాలేదే, నీతో మాట్లాడాలనిపించింది. సర్లే, ఏంటి కబుర్లు? నేను మా నాన్నని కలిశానే. మీ నాన్ననా? ఎప్పుడు? ఈయనెవరో తెలుసా? కేవలం నిన్ను చూడ్డానికే బతికుండి నీతో నాన్న అనిపించుకున్నాక చచ్చిపోవడానికి సిద్ధపడినా నీ కన్న తండ్రి. ఇంకేంటి, ఇంతకాలం దూరమైన తండ్రిని కలుసుకున్నావు? శుభవార్తేగా. దీంట్లో మనసు బాగోలేకపోవడం ఏంటి? తండ్రిని కలుసుకున్నందుకు ఆనందంగానే ఉంది. నన్ను చూసుకున్న శ్రీధర్ అంకుల్ గురించి నా తండ్రి అలా చెప్పేసరికి కన్న తండ్రిని నమ్మాలో, కన్న తండ్రిలా చూసుకున్న శ్రీధర్ అంకుల్ని నమ్మాలో నాకు అర్థం కావట్లేదే. ఏంటే మాట్లాడవు? కూతురుగా నిన్ను దగ్గరకు తీసుకోవాలని మీ అమ్మ ఆలోచిస్తుంది. ఆవిడ క్యారెక్టర్ కూడా అలాంటిదే. కానీ నీకేమీ కాని శ్రీధర్ అంకుల్కి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఆలోచించి చూడు. నువ్వు చూసిందాన్ని బట్టి, నేను చెప్పేదాన్ని బట్టి శ్రీధర్ అంకుల్ని అనుమానించడానికి లేదు. కాని మీ నాన్నగారు ఆయన గురించి అలా చెప్పారంటే ఏదో వేరే కారణం ఉండే ఉంటుంది. కేవలం వ్యాపారంలో దెబ్బతిన్నందువల్ల ఇంతకాలం మిమ్మల్ని చూడకుండా మీ నాన్నగారు దూరంగా ఉన్నారంటే నో, ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది, కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. సరే, ఒక పంచి, నేను కొన్ని ప్రశ్నలు చెప్తాను. ఆ ప్రశ్నలు అతనికి వెయ్యి.
ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏంటవి? ఓకే, థ్యాంక్స్. నువ్వు రిలాక్స్ అయిన తర్వాత థ్యాంక్స్ చెప్దు గాని రేపు మీ నాన్నగారిని కలిసి ఈ ప్రశ్నలు అడుగు, సరేనా? అలాగే. ఓకే. ఎప్పుడు ఎందుకు? నాన్నని ఇప్పుడే అడిగితే సరిపోతుంది కదా. పూజ, ఏంటమ్మా అమ్మ రాలేదా? ఒక్కదాన్నే వచ్చాను. సర్లే, లోపలికి వెళ్దాంరా. అవసరం లేదు. ఏంటమ్మా అలా ఉన్నావు? అవునా, ప్రాబ్లమే. ప్రాబ్లమా? ఏంటది? మీరే. నేనా? అవును. నా కూతురికి నేను ప్రాబ్లమా? మీరంటే మీరని కాదు, మీరు కలిసిన తర్వాత, మీరు చెప్పింది విన్న తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకమ్మా? ఎందుకో తెలీదు. అది తెలుసుకుందామనే వచ్చాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు మీ నుండి కొన్ని జవాబులు కావాలి. ప్రశ్నలా? అవును. నా కూతుర్ని అంతగా డిస్టర్బ్ చేసిన ఆ ప్రశ్నలేంటో అడగమ్మా. మీరసలు నాకు కన్న తండ్రేనా? చెప్పండి. నువ్వు ఆ ప్రశ్న అడిగిన తర్వాత నేను ఇంకా బతుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నా ప్రశ్నకి సమాధానం ఇది కాదు. బిడ్డ తండ్రిని నువ్వు నా తండ్రివేనా అని అడిగితే ఏ తండ్రి అయినా ఏం సమాధానం చెప్తాడమ్మా? నా తండ్రివేనా అంటే తల్లడిల్లిపోయే ఈ తండ్రి ఈ బిడ్డల కోసం ఇంతకాలం ఎందుకు రాలేదు? చెప్పండి. చెప్తానమ్మా, జరిగిందంతా చెప్తాను. నేను వయసులో ఉన్నప్పుడు మీ అమ్మ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ శ్రీధర్ మీ అమ్మను ప్రేమించాడు. తనను కాదని నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మ మీద కసి పెంచుకున్నాడు. అది బయటపడకుండా నాతో స్నేహంగా నటించాడు. కలిసి వ్యాపారం చేద్దామన్నాడు. నమ్మాను. నష్టాలు చూపించాడు. నలుగురు ముందు నన్ను దోషిని చేశాడు. ఎటు చూసినా నాకు దారి కనిపించలేదు. పసిపిల్లలుగా ఉన్న మిమ్మల్ని, మీ అమ్మని వదిలి అందరికీ దూరంగా పారిపోయాను. కోలుకుని చూసేసరికి మీరు ఎదిగే వయసు. ఆ సమయంలో నేను వస్తే అది మీ భవిష్యత్తు దెబ్బతీస్తుందని మనసు చంపుకొని దూరంగా ఉన్నాను. మీకు దూరంగా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. మీ అందరికీ దూరంగా ఉండేలా చేసింది ఆ శ్రీధరేనమ్మా. మరి ఇంతకాలం తర్వాత మా ముందుకొచ్చిన మీరు ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారు? తప్పు చేస్తే దాన్ని దిద్దుకోవటానికి 10 తప్పులు చేయాలి. ఇప్పుడు హఠాత్తుగా బయటకు వస్తే జరిగిన విషయాలు అందరికీ చెప్పాలి. దానివల్ల నలుగురికి నా గురించి తెలుస్తుంది. జరిగింది ఎవరికీ తెలియదు. తప్పు చేసి పారిపోయానని అందరూ అనుకుంటారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి నిజం చెప్పినా జనం నమ్మరు. మీరు నా పిల్లలు అని తెలిసిన మరుక్షణం సమాజంలో ఇంతకాలం మీకున్న విలువ పోతుంది. నేనెలాగూ నష్టపోయాను. నా వలన నా పిల్లలు నష్టపోకూడదు. ఇప్పుడు కొత్తగా అనుభవించాల్సింది ఏమీ లేదు. మిమ్మల్ని చూడాలనుకున్నాను, చూశాను. నా గుర్తింపు కోసం మీ భవిష్యత్తు నాశనం చేయలేనమ్మా.
అందులోనూ ఇప్పుడు నీ పెళ్లి జరగబోతుంది. తండ్రిగా నీకోసం నేనేమీ చేయలేను. ఇప్పుడు తండ్రినంటూ వచ్చి నీకు కష్టాలు తేలేను. మీరు సంతోషంగా ఉండాలంటే నేను దూరంగానే ఉండి తీరాలి. అందుకే ఇలా దూరంగా ఉంటున్నానమ్మా.